హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. భగవంతుడు లేరు అనే వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అరిగిపోతుందని ఆహారం తీసుకోకుండా ఉంటున్నామా? తరిగిపోతుందని తెలిసి డబ్బుకై పరిగెత్తకుండా ఆగిపోతున్నామా? చనిపోవడం ఖాయమైన బతుకుకై పోరాడకుండా బ్రతుకుతున్నామా? మరి దేవుని విషయంలో ఎందుకు ఈ విరక్తి? పై మున్నాల ముచ్చటపై రాని అలుపు, రాత రాసిన దేవుడిపై ఎందుకు అలుగు? నమ్మకంతో శరణు వేడు, తిరుగును మీ జీవితపు మలుపు. ఇది నేను ప్రాసతో రాసేది కాదు, మిమ్మల్ని ప్రాధేయపడుతూ చెప్తున్న మాటలన్నమాట. దేవుడు లేడు, నిజమే. దేవుడు ఎక్కడో లేడు. మన చుట్టూ ఉన్న పంచభూతాలే దేవుళ్ళు. అవి లేకుంటే మనం లేము. మనలో ఉండే మంచే దేవుళ్ళు. మనకు మేలు చేసే వాళ్ళే మనకు దేవుళ్ళు. జీవితం మొత్తంలో మనం దేవుళ్ళను చూస్తూనే ఉంటాము, ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో అప్పుడు. ఈ మాత్రమైనా మనం ఇలా ఉన్నాము అంటే దేవుని కటాక్షం అనుకోవాలండి. ఇది కూడా లేకుండా బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మనకన్నా తక్కువగా ఉన్నవారిని చూసి మనం తృప్తి పడాలి. మనకన్నా ఎక్కువగా ఉన్నవారిని చూసి వారిలా గొప్పగా ఎదగాలని కృషి చేయాలి. ఇదే మన జీవితంలో సంతోషంగా, మనశ్శాంతిగా మనం ఉండడానికి మొదటి మెట్టు. ఈ మెట్టు నేను చిన్నప్పుడే ఎక్కాను. అందుకే నా కష్టాల్లోనే కాదు, మంచిలోనూ నేను నమ్ముకున్న, నా నమ్మకం నిలబెట్టుకున్న దేవుణ్ణి మాత్రం వదలలేదు, నిందించలేదు. మనపై ఇతరులు పెట్టుకున్న నమ్మకాన్ని మనం ప్రాణం పోయే వరకు నిలబెట్టుకోవాలి. మనం దేవుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని మన ప్రాణం గాలిలో కలిసే క్షణం వరకు పట్టుకోవాలి. నమ్మిన వారిని చేయి వదలని వాళ్ళు దేవుళ్ళండి. ఒక్కసారి గట్టిగా నమ్మి చూడండి, మీ జీవితంలో మంచి మార్పు మీకే కనిపిస్తుంది.